తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సౌత్ కొరియాలో ప్లేన్ క్రాష్, 179 మంది ప్రయాణికులు మృతి. పర్యాటకుల దారిలోకి పెద్ద పులి, అమ్రాబాద్ అభయారణ్యంలో సంఘటన. నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద దారుణ హత్య, మృతుడు బుట్టల వ్యాపారిగా గుర్తింపు. కాకినాడలో ట్రేడ్ ఫెయిర్ సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్. దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 179 మంది ప్రయాణికులు మృతి చెందారు. ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తుంది. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ది జేజు ఎయిర్ ఫ్లైట్కు చెందిన 7C2216 నెంబర్ బోయింగ్ 737-800 శ్రేణి విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొట్టి మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2 సిబ్బంది తప్ప మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తోంది. ఈ విమానం అప్పటికే ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలమైందని అధికారులు పేర్కొన్నారు. ఇది నేలపైకి దిగిన తర్వాతే రన్వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు. ఇది ఎయిర్పోర్ట్ గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు తెలిపారు. విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ టైర్లు పనిచేయడం లేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే అవి పనిచేయకపోయి ఉండొచ్చని అనుమానాలున్నాయి. విమానం ల్యాండింగ్ యత్నించే సమయంలో ఓ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా నిప్పులు బయటకు వచ్చిన దృశ్యాలను స్థానిక టెలివిజన్ ఛానల్ ప్రసారం చేసింది. ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో మొత్తం 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది విమానంలో ఉన్నారు. 2 సిబ్బందిని ప్రాణాలతో కాపాడారు. 179 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధృవీకరించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పర్యాటకులకు పెద్ద పులి కనిపించింది. సఫారీ రైడ్లో ప్రయాణిస్తున్న సందర్శకులకు పహారాబాద్ ప్రాంతంలో పులి కనిపించడంతో వారందరూ భయాందోళనకు గురయ్యారు. అమ్రాబాద్ పులులు అభయారణ్యంలో సుమారు 40 వరకు పెద్ద పులులున్నాయి. అవి లోతట్టు అటవీ ప్రాంతంలో తిరుగుతుంటాయి. పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది.
హైదరాబాద్లోని సరూర్ నగర్లో మాదక ద్రవ్యాల వ్యసనాలపై హ్యూనమ్ అసోసియేషన్ అవగాహన సదస్సు నిర్వహించింది. నషాముక్త్ భారత్ అభియాన్ మాస్టర్ వాలంటీర్లకు ఒకరోజు శిక్షణలో భాగంగా రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. చాలా బాగా క్లాస్ విన్నాము. మేము ఊర్లో కూడా వాలంటీర్స్ గా చేసి మేము ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి దీని గురించి అవగాహన కల్పించి దీన్ని బారిన పడకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చెప్పిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. న్యూ హోప్ అసోసియేషన్ హైదరాబాద్ వాళ్ళు స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంగన్వాడీ టీచర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరికీ జరిగింది. దీంట్లో ప్రధానంగా మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు యువత అంతా కూడా డ్రగ్స్ మీదకి వెళ్తున్నారు. యాక్చువల్గా ఎక్కువ శాతం మన తెలంగాణ డ్రగ్స్ అంటే మన గంజాయికి సంబంధించిన దాంట్లో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ పక్కన ఉన్న రాష్ట్రాలు కానీ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఈ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళని పరిరక్షించుకునేటటువంటి దాంట్లో భాగంగానే ఈ అంగన్వాడీ టీచర్స్కి అసలు డ్రగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలా వాటిని తయారు చేస్తుంటారు, వాటి నుంచి మన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి, ఎందుకు వాళ్ళు డ్రగ్స్ వైపు వెళ్తున్నారు, ఈ కారణాలు ఏంటి, ఇటువంటివన్నీ చర్చించడం జరిగింది. దీంట్లో అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. దాంట్లో భాగంగా వాళ్ళందరూ మంచి ట్రైనింగ్ అయ్యి మాస్టర్ వాలంటీర్స్గా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి ఈ డ్రగ్స్ బారిన ఎవరు యువత చిక్కుకోకుండా, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఫస్ట్ ప్రివెన్షన్ చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ డ్రగ్స్ బారిన పడ్డారో వాళ్ళని మన డిఅడిక్షన్ సెంటర్కి తరలించడానికి భాగంగా మన హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. కాకినాడ రూరల్ జేఎన్టీయూకేలో క్రియా పిల్లల పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి చిన్నారులు పాల్గొన్నారు. తెలంగాణలో ఖమ్మం, మెదక్, హైదరాబాద్ జిల్లా నుంచి వచ్చారు. భారతనాట్యం, కూచిపూడి, కోలాహాటంతో పాటు ప్రస్తుత సమాజంలో పిల్లలపై జరిగే ఆకృత్యాలపై అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రియా సంస్థ మేము 2007లో రిజిస్టర్ చేసాము. 2002 నుంచి ఒక స్కూల్లో కార్యక్రమం చేయడం ద్వారా మొదలుపెట్టాము. 2013 నుంచి ఇలా అంతర్ పాఠశాలలో సాంస్కృతిక పోటీలు మొదలుపెట్టాము. ఇప్పుడు ఈ వేళ రేపట్లో 8500 మంది పిల్లలు వస్తున్నారు వివిధ జిల్లాల నుంచి. 28 అంశాల్లో పోటీలు, 3 కేటగిరీలు, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్. ఈ చదువులు, ఒత్తిడి, మార్కులు వీటి నుంచి కొంచెం దూరంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి చదువు అన్నా స్కూల్ అన్నా చాలా ఆసక్తి పెరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఏవి కూడా నిజానికి చదువుకు అడ్డంకి కాదు, చదువుని ప్రోత్సహించేవే. ఒక క్విజ్ కానీ, ఒక పాటలు కానీ, నాటికలు కానీ, ఇవన్నీ ఇండైరెక్ట్ గా వాళ్ళలో ఉన్న లాంగ్వేజ్ స్కిల్స్, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ ఇవన్నిటిని పెంచుతుంది. ప్రతి స్కూల్లోనూ ప్రతి ఊళ్ళోనూ ఇలాంటివన్నీ జరగాలి. మేము ఏడాదికి 2 రోజులు చేస్తాము. థ్యాంక్ యూ. మరి 2 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో క్రియా ఆర్గనైజేషన్ వారు ఇక్కడ ఈ రోజు రేపు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి. శాస్త్రీయ నృత్యం అయితేనేమి, అలాగే ఏకపాత్రాభినయం అయితేనేమి, తర్వాత జాతీయ గీతాలు అయితేనేమి, తర్వాత సైన్స్, క్విజ్, ఇటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫుల్లీ స్టాండర్డ్, ఒక మాటలో చెప్పాలంటే ప్రొఫెసర్స్ తయారు చేసినటువంటి అంశాల పరంగా, అలాగే గొప్ప సాంస్కృతిక అంశాల పరంగా జరుగుతుంది. నా పేరు ఎన్ కన్నబాబు అండి. నేను జిల్లా కన్వీనర్, జన విజ్ఞాన వేదిక కన్వీనర్, అలాగే క్రియాలో 1 ఆఫ్ ద మెంబర్గా ఉన్నాను. అందుకని ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం 8500 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ప్రతిదీ అద్భుతంగా ఉండేటువంటి విషయాలనే ముందుగా పరిశీలన చేసి తర్వాత తీసుకోవడం జరిగింది. మరి ఈ పాటికే ఈ జనసందోహం, అలాగే విద్యార్థులు చేస్తున్నటువంటి కృత్యాలు ఇవన్నీ మీరు చూసే ఉంటారు. చాలా అత్యద్భుతం. మరి బాలోత్సవం, రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి బాలోత్సవానికి ఏమాత్రం తీసుకోకుండా మరి ఈ ఉత్సవం ఉంది. మరి ఈ ఉత్సవం నిర్వహిస్తూ ఉండేటువంటి క్రియావారు చాలా గొప్ప పనే చేస్తున్నట్టుగా మనం భావించాలి. లాస్ట్ టైం కూడా క్రియా పిల్లల పండుగకి పాల్గొన్నాము. దాంట్లో 3 ప్రైజెస్ వచ్చాయండి. కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇదే మొదటిసారి పాల్గొన్నాం. అది కూడా చిన్నారులు పాల్గొనడంలో చాలా సంతోషంగా ఉంది. వీళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమర్గిరి పట్టణంలో తోటల పండరి ఆశ్రమంలో శ్రీ 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 ప్రహ్లాద స్వామివారి 105వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తోటల పండరి మరో సిరిడిలా అభివృద్ధి చెందుతుందని ఆశ్రమ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రహ్లాద స్వామి తోటల పండరి ఆశ్రమం కొమర్గిరి పట్టణం
సద్గురు ప్రహ్లాద స్వామి వారి 105వ జయంతి వేడుకలు కోటల బండర ఆశ్రమం కొమరగిరి పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుండి భక్తజనం అంతా తండోపతండాలుగా వచ్చారు. ముందు రోజు రాత్రి అంటే నిన్న ఉదయం ప్రణవ పతాకావిష్కరణ గ్రామోత్సవం చేసుకుని నిన్న సాయంత్రం జరిగినటువంటి అద్భుతమైనటువంటి భక్తి గానాలాపన కార్యక్రమం డాక్టర్ గజల్ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చి వారి భక్తిగానాల లహరిని ఇక్కడ విధించారు. నిన్న సాయంత్రం అనేకమైన కళాకారులచే బాలబాలికలచే నృత్య ప్రదర్శనలు, గీతాలాపనలు, కోలాట నృత్యాలు ఇత్యాదులు జరిగాయి. ఈరోజు ఉదయం సద్గురు ప్రహ్లాద స్వామి వారి వ్రతాలు అనేక మంది భక్తులు రామచంద్రపురం తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాత్రి అంతా ఇక్కడే ఉండి ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి ఈ యొక్క ప్రహ్లాద వ్రతాలు అన్ని చేసుకున్నారు. ఈ వ్రతాల తదనంతరం ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఈరోజు అఖండ శంకారావణ ప్రోగ్రాము కార్యక్రమం జరిగింది. ఆ భక్త కూడా అంతా కూడా సద్గురు ప్రహ్లాద స్వామి వారి యొక్క జయంతి వేడుకల్లో పాల్గొని పునీతులు అయ్యారనే విషయం చాలా ఆనందాన్ని కలిగించేసింది. ఎక్కడెక్కడి నుంచో మారుమూల కుగ్రామైనటువంటి ఈ యొక్క గ్రామాన్ని, ఈ తోటల పంట ఆశ్రమాన్ని ఈ సద్గురు ప్రహ్లాద స్వామి వారి యొక్క భక్తిని వారి చేత వారి ఉండకాలంలో వారి మంత్రి ఇచ్చిన కొబ్బరికాయ ఈ యొక్క విలువ శక్తిని తెలుసుకున్న వారేటువంటి ఆ యొక్క నమ్మకంతో వచ్చి అనేక దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసం కోసం వచ్చి ఈ యొక్క స్వామివారి అనుగ్రహం కోసం వారు అనేక పూజాధికారులు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఉదయం అఖండ శంఖారావ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ విభాగం శ్రీ కొండా లక్ష్మీ నరసింహారావు గారు వారి దంపతులు ఇరువుచే ఒక ఐపీఎస్ ఆఫీసర్ వారు వచ్చి వారు అఖండ శంఖారావం చేశారు. అంటే ప్రతి భగవత్ దేవాలయ పూజా కార్యక్రమం గంటానాదం ఎంత విలువ ఉంటుందో శంఖానాదానికి కూడా అంత విలువ ఉంటుందని చెప్పి అన్నారు. కాకినాడ జిల్లా పరిపాలనా యంత్రాంగం, నాబార్డ్, సర్ప్ సంయుక్తంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లో ట్రేడ్ ఫెయిర్ నిర్వహించారు. వివిధ స్వయం సహాయక సంఘాల మహిళలు రూపొందించబడిన చేనేత వస్త్రాలు, హస్తకళలు, వస్తువుల ప్రదర్శనను ఎమ్మెల్యే కర్రి పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 100 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలోని వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు వెంకటేశ్వర స్వామి దీక్షాధారణ చేశారు. ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు. 14వ సంవత్సరంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేపట్టడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ రోజు వరకు అనగా 10 సంవత్సరాల పాటు అనేక ధార్మిక కార్యక్రమాలు ఈ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరపడం జరుగుతుందండి. అలాగే ఈ రోజు 2వ బ్రహ్మోత్సవాలు, 2వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు జరపడం కూడా జరుగుతుందండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా తూర్పు తిరుమలగా ప్రసిద్ధి చెందిందండి. మరి ప్రతి శనివారం వాడపల్లి అప్పన్నబాబుని ఎలా దర్శించుకుంటారో అలాగే బలభద్రపురంలో వేయించేసినటువంటి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని కూడా 7 వారాల మొక్కు చెల్లించుకోవడానికి అనేక మంది భక్తులు ఇతర గ్రామాల నుండి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారండి. అంతేకాకుండా ఈ శనివారం రోజున అనేక మంది భక్తులకు నిత్య అన్న సమాధారణ కార్యక్రమం కూడా ప్రతి శనివారం రోజున జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో సుమారు 1000 నుంచి 1500 మంది భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారండి. ఇక స్వామివారు వచ్చి ఇక్కడ 10 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా విశేష కార్యక్రమాలతో పాటు అనేకమైన ఉత్సవాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి శనివారం సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే సాయంత్రం వెంకటబాబు సేవతో కూడా స్వామివారి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తిరుమలలో చేసినట్టే బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిన్న 24వ తారీఖు నుంచి చేయడం ప్రారంభించారు. బ్రహ్మోత్సవం అనగా మొదట బ్రహ్మగారిచే చేసిన ఉత్సవం అది తిరుమలలో. దాన్ని పురస్కరించుకుని దాన్ని మన ఇక్కడ బలభద్రపురం గ్రామంలో కూడా చేయడం జరుగుతోంది. ఇక్కడ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్వామివారి అంకురార్పణ,
నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో దారుణ హత్య జరిగింది. కర్రల బండతో ఓ వ్యక్తి తల మీద బాది హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడు బుట్టలు అల్లే వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యమత్తులో హోంగార్డు ఏపీఎస్పీ కానిస్టేబుల్ నడి రోడ్డుపై ఘర్షణ పడ్డారు. పరస్పరం దాడి చేసుకున్నారు. హోంగార్డ్ శ్రీనివాసరావుపై లాఠీతో కానిస్టేబుల్ మల్లికార్జునరావు దాడి చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాతో పాటు స్థానికంగా వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కోట్లాటలను పరిష్కరించాల్సిన కాకీలు తెగబడి రోడ్డుపై దాడి చేసుకుంటుంటే సమస్యలు ఎవరికి చెప్పాలంటూ సెటర్లు వేలాయి. దీంతో హోంశాఖ సీరియస్ అయింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. దాడి చేసుకున్న ఇద్దరిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు హోంగార్డ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.